మన అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. పాపము చేయకమని బోధించిన క్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానము చేసుకునబోతున్నాం. ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనముగా యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను ప్రియులారా. అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా అని మనం చూడగలం ప్రియులారా. అయితే ఈ మాటను చెప్పింది యేసు ప్రభువారు. ఎవరితో చెప్పారో, ఎక్కడ చెప్పారో ప్రియులారా, ఈ విషయాలు తెలుసుకుని ఈ ప్రయత్నంలో కొన్ని వివరాలు తెలుసుకుని ఆ విషయాల్లోనికి మనం ముందుకి వెళ్ళిపోదాం ప్రియులారా. యెరూషలేములో గొర్రెల ద్వారము ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఇది యెరూషలేము ఆలయమునకు ఉత్తరముగా ఉన్నటువంటిది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇది సొలొమోను కాలమున బెన్యామీను గుమ్మము మీది గుమ్మమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ గుమ్మము ఉన్న తావునందే కట్టబడినటువంటి గుమ్మమునై ఉన్నది. ఇదేంటంట గొర్రెల ద్వారము. ఈ విషయాలు మనకి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1:32, అదేవిధముగా నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 39 ద్వారా మనకి ఈ విషయాలు తెలియపరచబడుతూ ఉంటాయి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1:32 వచ్చును, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 39 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, బెతెస్దా కోనేరు ఆ దేవాలయమునకు ఉత్తరముగా నున్న ఈ గొర్రెల ద్వారము దగ్గర నున్నట్లు యోహాను సువార్త 5వ అధ్యాయము 2లో మనం చూస్తూ ఉంటాం. ఆ ఉత్తరముగానే ఈ గొర్రెల ద్వారం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. బెతెస్దా అనగా కరుణగల గృహమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. అయితే ఈ గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. దానికి 5 మంటపములు ఉన్నాయి అని ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చరిత్రపరంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ఈ బెన్యామీను మీది గుమ్మము ఇది యెహోవా మందిరమున ఉన్నటువంటి గుమ్మమని ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 2లో మనం చూస్తుంటాం. యెరూషలేము ఆలయమునకు ఉత్తరముగా ఉన్న గుమ్మముగా ఈ బెన్యామీను గుమ్మమును మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క ఉత్తరముగా ఉన్న ఈ భాగం వైపే గొర్రెల ద్వారము ఉంది అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 2, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 10, యేస్కేలు 8:3 వచ్చును, 8వ అధ్యాయం 14 వచ్చును, యేస్కేలు గ్రంథం 9వ అధ్యాయం 2 వచ్చును, దినవృత్తాంతాల 2వ గ్రంథం 23వ అధ్యాయం 20 ద్వారా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ బెన్యామీను గుమ్మము ఎత్తైన ద్వారమని కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే బెన్యామీను గుమ్మము మీది గుమ్మము అని ఎందుకన్నారంటే అది ఎత్తైన ద్వారము గనుక ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియులారా, మనం చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి విషయాల్లో అయితే గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. దానికి 5 మంటపాలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిలు గ్రంథములో దేవాలయ చరిత్రలో ఈ మంటపాలు అను మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అంటే మందిర మంటపం ఉంది, అదేవిధముగా పరిశుద్ధ స్థలపు మంటపము ఉంది. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయం 12లో ఈ విషయం మనకు కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయం 21 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దావీదు మంటపము కూడా ఉంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 11లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, అధికార మంటపము అది కూడా ఉంది. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 7లో ప్రజల సంగతులను ఆ ఒక అధికార మంటపము దగ్గరే రాజు అయినటువంటి సొలొమోను ఏం చేస్తూ ఉండేవాడంటే విచారించుచు వచ్చేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సొలొమోనుకు సంబంధించిన మంటపములు అంటే ప్రజల అధికార మంటపమునకు రాగా అక్కడ ప్రజల యొక్క సమస్యలను సొలొమోను ఏం చేస్తూ ఉండేవాడు, పరిష్కరిస్తూ ఉండేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే అదే విధముగా బెతెస్దా కోనేటికి కూడా మంటపములు ఉన్నాయంట. ఎన్ని మంటపములు ఈ కోనేరు కలిగి ఉందంటే 5 మంటపాలను కలిగి ఉన్నాయి. ఈ విషయము యోహాను సువార్త 5వ అధ్యాయం 2లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సొలొమోను
మంటపాల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు సొలొమోను దగ్గర రాజు దగ్గరికి కొంతమంది వచ్చేటప్పుడు వారు ఉండుటకు అనుకూలమైనటువంటి స్థలముగా, అంటే కొన్ని సమస్యలు సొలొమోను రాజు పరిష్కరించే ఆ పరిష్కారం కొరకు ప్రజలు సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు వారికి అనుకూలమైనటువంటి స్థలముగా మరి స్తంభములు గల మంటపాన్ని కూడా సొలొమోను ఒకటి కట్టించాడని రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోహాను సువార్త 5:2లో మనం చూస్తున్నప్పుడు బెతెస్దా అనబడినటువంటి కోనేరుకు 5 మంటపములు ఉండుటను మనం చూడగలం. అయితే ఈ కోనేరులోనున్న నీళ్లను ఒక దేవదూత వచ్చి నీళ్లను ఏం చేస్తూ ఉండేది? కదిలించేది. అయితే దేవదూత వచ్చి నీళ్లను కదిలిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి వ్యాధి గల మనుషుడు ఆ నీళ్లలో ఆ సమయంలో దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైననో స్వస్థతను పొందేవాడు అని ప్రియా దేవుని బిడ్డలారా ఆ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే బైబిల్ చరిత్రలో మనం చూస్తున్నప్పుడు దేవుడు నీళ్ల ద్వారా కూడా స్వస్థత కార్యాలు చేసిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఈ బెతెస్దా అనబడినటువంటి ఈ కోనేటిలో ఆ నీళ్ళలోనికి దేవుని యొక్క దూత పంపబడుతూ ఉండేది. దేవుని దూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తూ ఉన్నప్పుడు ఎట్టి వ్యాధి గల మనుషుడు ఆ నీళ్ళలో ఆ నీళ్లు కదిలించబడుతున్నప్పుడు ఎవరైతే దిగుతారో ఎట్టి వ్యాధి గలవాడైనా బాగు చేయబడేవాడు. సృష్టికర్త అయిన ప్రభు ద్వారానే కాదు అద్భుతాలు ఆయన ఆరాధన చేసే దేవదూతల ద్వారా కూడా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే దేవదూతల ద్వారా కూడా ప్రియా దేవుని బిడ్డలారా అద్భుతాలు దేవుడు చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. అయితే మనం చెప్పుకుంటున్నట్లు బైబిల్ చరిత్రలో నీళ్ల ద్వారా కూడా స్వస్థత కార్యాలు దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, బైబిల్ చరిత్రలో నీళ్ల ద్వారా దేవుడు స్వస్థత కార్యాలు చేసిన 2 సందర్భాలు మీరు చెప్పగలరా? నీళ్ల ద్వారా దేవుడు ఒక మనిషిని స్వస్థపరిచాడండి. ఎవరు? నయమాను. పాత నిబంధన కాలంలో నీళ్ల ద్వారా సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి శరీరము కుష్టుతో నింపబడినటువంటి, కుష్టును పోగొట్టుకోలేని స్థితిలో ఉన్న నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా యోర్దాను నదిలో మునిగినప్పుడు 7 మార్లు మునిగినప్పుడు అతనికున్న కుష్టు యోర్దాను నీళ్ల ద్వారా దేవుడు స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 13-14 మీరు చదువుట ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. అదేవిధంగా యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7లో సీలోయమును కోనేటి నీటి ద్వారా పుట్టుక గుడ్డివానికి చూపును యేసు ప్రభువారు దయచేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, బెతెస్దా అనబడినటువంటి కోనేరులో దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తూ ఉన్నప్పుడు ఎట్టి వ్యాధి గలవాడు ఆ నీళ్లలో దిగినా ఆ నీళ్ల ద్వారా స్వస్థత జరుగుతూ ఎట్టి వ్యాధి అయినా నయము చేయబడేది. ప్రియులారా, అదే విధముగా దేవుడు నీళ్ల ద్వారా అద్భుతాలు చేశాడని మనం చెప్పుకుంటున్నాం. నీళ్ల ద్వారా పాత నిబంధన కాలములో నయమానుకున్న కుష్టుని యోర్దాను నదిలో 7 మార్లు నయమాను మునిగినప్పుడు ప్రభు స్వస్థపరిచినట్లు చూస్తున్నాం. అంటే నీటి ద్వారా స్వస్థతను, నీటి ద్వారా అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. అదేవిధముగా పుట్టుక గుడ్డివానికి కూడా చూపు దయచేయబడినటువంటి సందర్భము మనకు కనబడుతుంది. ఎక్కడ? సీలోయమును కోనేటి దగ్గర. ప్రియా దేవుని బిడ్డలారా, పుట్టుక ఆ గుడ్డివాన్ని యేసు ప్రభువారు ఏమన్నారంట? ఇగో నీవు సీలోయమను కోనేటికి వెళ్ళి అక్కడ నీ కండ్లను ఏం చేసుకోవాలా? నీటితో కడుక్కో. నువ్వు కడుక్కున్నప్పుడు ఇగో నీకు ఆ గుడ్డితనము పోయి నువ్వు చూపును పొందుతావు. నీళ్ల ద్వారా చూపును దయచేసిన దేవుడు, నీళ్ల ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీళ్ల ద్వారా కూడా స్వస్థతను కలుగు చేసే దేవుడే. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో రకరకాల అనారోగ్యాలతో ప్రభు సేవకుల దగ్గరకు కొంతమంది వస్తూ ఉంటారు. ప్రభు సేవకులైన వారు ప్రభు చెప్పినట్లు నూనె రాసి వారు ప్రార్థిస్తున్నప్పుడు నూనె ద్వారా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థతను దయచేస్తూ ఉన్నారు. మీకు తెలుసా, యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న కాలంలో నూనె ద్వారా రోగాలను ఆయన బాగు చేశాడు. నూనె ద్వారా
దయ్యాలను వెళ్ళగొట్టారు. నూనె రాసి ప్రార్థించినప్పుడు ఎటువంటి రోగమైనా బాగు చేయబడినట్లు యేసు ప్రభువారు నూనెను రాసి ప్రార్థన చేయటం ద్వారా ఎంతో మంది స్వస్థతను పొందినట్లు, యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో నూనె ద్వారా ఆయన అద్భుతాలు చేసినట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బెతెస్దా కోనేరు కలిగి ఉన్నటువంటి ఈ 5 మంటపాలలోనూ రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఇక్కడే గుంపులు గుంపులుగా పడి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవదూత ఆ నీళ్లను కదిలించినప్పుడు స్వస్థత పొందుటకు ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క బెతెస్దా కోనేరులో కలిగేటటువంటి స్వస్థతకు అక్కడ డాక్టర్ ఫీజు కట్టవలసిన అవసరము లేదు, టెస్టులు అక్కడ అవసరము లేదు, వెయిటింగ్ ఉండవలసిన పని లేదు, మందులు మింగవలసిన పని లేదు. ఎవరైతే ఈ బెతెస్దా కోనేరు దగ్గరికి ఏ రోగము కలిగిన వాడైనా వెళ్ళిపోతే ఆ దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు ఆ నీళ్ళలో దిగితే వాడు రోగం ఏటైపోద్ది? బాగు చేయబడుతుంది. వాడు రోగము స్వస్థత చేయబడుతుంది. వాడుకున్న రోగము పోతుంది. అది ఎట్టి వ్యాధి అయినా దానికి ఫీజు కట్టవలసిన పని లేదు, దానికి టెస్టులు అవసరం లేదు. అంతే కదమ్మా. రోగం కలిగిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేయాలి? డాక్టర్ ముందు ఫీజు కట్టమంటాడు. ఏడు కట్టమంటాడమ్మా? ఫీజు కట్టాలి. టెస్టులు చేయించుకోమంటాడు. నీ రోగానికి కారణమైన ఆ జబ్బు తెలుసుకోవాలంటే టెస్టులు చేసుకో. ఆ టెస్టులన్నీ జరిగిన తర్వాత కొంతమందికి ఏ రోగం చెప్పిన డాక్టర్లు కూడా ఉన్నారండి. టెస్టులన్నీ చేసుకున్న తర్వాత ప్రియులారా ఆ ఒక టెస్ట్లకి ఫీజు కట్టించుకొని టెస్టులన్నీ జరిగిన తర్వాత ఫలానా రోగం అని చెప్పిన వారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఈ బెతెస్దా కోనేరు దగ్గర డాక్టర్ ఫీజు కట్టవలసిన పని లేదు, టెస్టులు అవసరం లేదు, వెయిటింగ్ ఉండవలసిన పని లేదు, మందులు మింగవలసిన పని లేదు. ఇక్కడ ఉచితంగా స్వస్థత కలుగుతుంది కనుక రోగులు ఈ యొక్క బెతెస్దా ఈ కోనేరు ఈ మంటపములో ఈ 5 మంటపాల్లో కూడా గుంపులు గుంపులుగా రోగస్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆ యొక్క నీళ్లను దేవదూత కదిలించినప్పుడు మా రోగము బాగవుతుంది, మా రోగం బాగు చేయబడుతుంది అని ఎవరి ద్వారా బాగు చేయబడలేని రోగాలు ఎక్కడ బాగు చేయబడతాయని వచ్చేసారట. ఈరోజు యేసు ప్రభు మందిరాలకు ఎందుకు వస్తున్నారు? యేసు ప్రభు ఆలయాలకు ఎందుకు అనేకులు వస్తూ ఉన్నారంటే అక్కడ యేసు ఇచ్చే స్వస్థత ఉంది. ఎటువంటి వ్యాధి గలవాడైనా ప్రభు సేవకుడు ప్రార్థన చేస్తే ఆ ఒక రోగము ఏటవుతుందంటే యేసు నామములో బాగు చేయబడుతుంది. యేసు నామానికి అంత శక్తి ఉంది ప్రియులారా. యేసు యొక్క నామం ఎదుట ఏ రోగము నిలవలేదు, ఎట్టి వ్యాధి నిలవలేదు. అది నయము చేయబడుతుందనే విశ్వాసము ప్రజలలో ఉంది కనుకనే యేసు ప్రభు సన్నిధికి, యేసు ప్రభు ఆలయాలకు అనేకులు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారమ్మా? హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు? ఒక్కసారి పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలండి, జలగ ఎలాగైతే రక్తాన్ని పీడిస్తుందో అలాగా ఏం చేస్తుంటారు? పీడిస్తూ ఉంటారు. డబ్బు డబ్బు ఆడి పేదోడో కాదు, ఆడికి అవసరం లేదు. ఈడొచ్చాడు రోగంతో వచ్చాడు, ఈయన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకోవాలి అని చెప్పి ఏం చేస్తారంట? మరి ఈ యొక్క రోగికి తెలియదు కదా జబ్బు ఏదో, ఎందుకు బాధ అనిపిస్తున్నాడో తెలియదు కదా. వెళ్ళాడు, ఈయన ఒక ఆదాయ వనరుగా మార్చుకోవాలి. ఇంకా అక్కడ నుండి ఇక నువ్వు తిరుగుతూ ఉండడమే, నీ బాధ అనుభవిస్తూ దానికి విడుదల లేక నువ్వు తిరుగుతూ ఉండడమే. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈ రకమైన ఇబ్బందులు పడవలసిన పని లేదు. నీ బాధకి విడుదల, స్వస్థత యేసు ప్రభు ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉచిత స్వస్థతను పొందడానికి ఒకడు 38 సంవత్సరముల నుండి ఆ మంటపములోనే ఉన్నాడంటండి. కోనేటికి దగ్గరలోనే ఉన్నాడు. అయినా వాడు బాగు చేయబడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, వాడు బాగు చేయబడలేదు. అయితే వీడికి బాగు చేయబడాలనే ఆశ అయితే ఉంది. వాడుకున్నటువంటి శరీర అస్వస్థత నుండి విడుదల పొందాలనే ఆశ ఉంది. కానీ వీడికి అవకాశము
దొరకకుండా 38 సంవత్సరముల నుండి ఎవరో ఒకరు వాడికి అడ్డు తగులుతూనే ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డారా, ఇదే విషయాన్ని వాడు చెప్పుటను యోహాను సువార్త 5వ అధ్యాయం 7లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, వీడికి విశ్వాసము తక్కువ. అందులో ఒకవేళ పడిన తరువాత స్వస్థత జరగకపోతే ఆ నెలలోనే చనిపోతానేమో అనే భయముతోని 38 సంవత్సరాల నుండి కోనేటికి దగ్గరలోనే ఉన్నాడంట. బెతెస్దా కోనేటికి దగ్గరలోనే ఉన్నాడంట. కానీ ధైర్యము చేయలేకపోతున్నాడు. దిగిన తర్వాత ఒకవేళ నాకు స్వస్థత కలగకపోతే ఆ నీళ్ళలో నేను మునిగి చనిపోతానేమో అనే భయముతో అక్కడే 38 సంవత్సరాల నుండి ఉండిపోయాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చెప్తున్నాడంట, అయ్యా నేను దిగాలి, బాగు చేయబడాలని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ నేను దిగుదాం అనుకునేటప్పటికీ ఇంకొకడు వచ్చి దిగివాడు బాగుపడుతున్నాడు. 38 సంవత్సరాల నుండి అక్కడే ఉండిపోయాడు, స్వస్థత లేక, విడుదల లేక. ప్రియులారా, వీడి కొరకే, వీడిని బాగు చేయడానికే యేసు ప్రభువారు ఆ బెతెస్దా ఆ కోనేరు దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంతకీ ఈ యొక్క బెతెస్దా ఈ కోనేరు, ఈ 5 మంటపాలు ఆ కోనేరు కలిగి ఉంది. అందులో ఒక మంటపములో బెతెస్దా ఆ కోనేరుకి సమీపంలోనే ఉన్నాడంట ఈ 38 సంవత్సరాల నుండి ఆ వ్యాధిగ్రస్తుడైన ఈ మనిషి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాల్లో నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, అయితే యేసు ప్రభు వారు ఏం చేశారంటే వాడి దగ్గరికి వెళ్ళి, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి వీడికున్నటువంటి అస్వస్థ విషయంలో 2 విషయాలు బైబిల్ పండితులు తెలియపరిచారు. కొంతమంది ఏమన్నారంటే వీడు పక్షవాతముతో పడి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియపరిస్తే, మరికొంతమంది కుంటితనముతో వీడు పడి ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ పండితులు తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా వీడు పడి ఉన్నటువంటి వానిగా, లేవలేని స్థితిలో ఉన్న వానిగా ఉండుటను బట్టి ఈ రెండింటిలో ఏదైనా కూడా అయి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ రాత్రి ప్రియులారా నేను తెలియపరిచేటటువంటి విషయం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మార్కు సువార్త ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు పక్షవాయువు గల ఒక వ్యక్తి మరి పడి ఉన్న స్థితిలో ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ఆ పక్షవాయువు గలవానితోనే యేసు ప్రభు వారు ఏమన్నారట, నీ పరుపెత్తుకొని నడుమని చెప్పినట్లు మార్కు సువార్త 2వ అధ్యాయము 3, 9, 11 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది బైబిల్ పండితులు ఏంటంటే ఈ 38 సంవత్సరాల నుండి ఈ బెతెస్దా కోనేరు ఆ ఒక మంటపములో ఆ ఒక తనకున్న అస్వస్థత నుండి విడుదల పొందుదామనుకునే ఈ వ్యక్తి మరి కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్పారంటే పక్షవాతముతో పడి ఉన్నాడు అని కొంతమంది చెప్పారు. మరి కొంతమంది ఏమని చెప్పారంటే కుంటితనముతో ఇతను అక్కడ పడి ఉన్నాడని చెప్పి ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తున్నప్పుడు నీవు నీ పరుపెత్తుకొని లేచి నడువు అని యేసు ప్రభువారు మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఎవరితో చెప్పారు అంటే పక్షవాయువు గలవానితో చెప్పారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఈ తలంపును కలిగి ఉండొచ్చు. ఈ బెతెస్దా కోనేరు ఆ మంటపంలో పడి ఉన్న ఇతడు పక్షవాయువుతోనే పడి ఉన్నాడు. కనుకనే యేసు ప్రభువారు వాడి దగ్గరికి వెళ్ళి, ఇగో నీ పరుపెత్తుకొని లేచి నడువు అని చెప్పినటువంటి మాటలో వాడు పక్షవాయువుతోనే పడి ఉన్నాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాడు పడి ఉండుట చూచి యోహాను సువార్త 5వ అధ్యాయం 6లో మనం చూస్తుంటాం. వాడు పడి ఉండుట చూచి. ప్రియులారా, చాలామంది ఎవరి స్వార్థాన్ని వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. పక్షవాతంతో పడి ఉన్న వీడి విషయమై ఎవరు కూడా శ్రద్ధ తీసుకోలేదు, వీడిని ఎవరు పట్టించుకోలేదు. వీడికున్న సమస్య నుండి వీడిని విడిపించడానికి ఎవరు కూడా ముందుకి రాలేదు. వాడు చాలా కాలము నుండి అక్కడే పడి ఉన్నాడు. మనుషులలో స్వార్థపూరితమైన మనస్తత్వం ఉంటూ ఉంటుంది. ఎవడో స్వార్థం ఆడిదే మరి ఒకరి గురించి ఆలోచన చేసే మనసు కోట్ల మందిలో 10ల సంఖ్యలో తప్ప వేల సంఖ్యలో అని కూడా మనం చెప్పలేం.
పొరుగువాని యొక్క సమస్యను గురించి, పొరుగువాని యొక్క బాధన గురించి పట్టించుకునేవాడు చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. ఎక్కువ శాతము ఎవడు స్వార్థమాడిదే కనుక స్వార్థపూరితమైన ప్రజల మధ్య ఉన్న మనము ప్రియులరా ఒక సత్యవంతుడైన దేవుని తెలుసుకోవాలి. సత్యవంతుడైన దేవుని మనం తెలుసుకోగలిగినప్పుడు ఆ సత్యవంతుడైన దేవుడు ప్రతి పరిస్థితుల్లో మనతో పాటు ఆయన ఉంటాడు. వాడు పడి ఉండుట చూచి, వాడు పడి ఉన్న స్థితిని ఆ మంటపంలో అనేకులు చూస్తున్నారు కానీ ఎవరు వాడికి సహాయమో చేయట్లేదు. కానీ వాడు పడి ఉండుట చూచి వారి దగ్గరికి వెళ్ళిన వారు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పడి ఉన్న స్థితులను లేవనెత్తే దేవుడు. వారు ఏ రకమైన పరిస్థితులతో వారు పడి ఉన్నారో ఆ పరిస్థితుల్లోంచి విడిపించగలిగిన దేవుడు యేసు ప్రభువారు. పడి ఉన్న ఆ మనుషులను పట్టించుకునే దేవుడు యేసు ప్రభువారు. అయితే వీడు పడి ఉన్నటువంటి స్థితికి కారణం ఏమని చెప్పుకున్నాం మనం? పక్షవాయువు కారణమని మనం చెప్పుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పడి ఉండుటకు ఏవేవి కారణమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చారంట? పడి ఉన్న వారిని లేవనెత్తడానికి వచ్చారు. పడి ఉన్న వారిని చూచి నవ్వడానికి రాలేదు. కొంతమంది అప్పుల్లో పడి ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబీకులు ఏం చేస్తారు? భలే జరిగిందిలే అని ఏం చేస్తుంటారు? నవ్వినోళ్ళు ఉంటారు, చాటుకెళ్ళి రకరకాలుగా మాట్లాడుకున్నోళ్ళు ఉంటారు. యేసు ప్రభువారు అలా కాదండి. దేవుడే మానవులుగా వచ్చిన యేసు ప్రభువారు పడి ఉన్నటువంటి వారిని పైకి లేవనెత్తడానికి, పైకి లేపడానికి వచ్చిన దేవునిగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్య వచనాలు మనకి తెలియపరుస్తున్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను ఎరుగక, ఆయన శక్తిని ఎరుగక, ప్రియా దేవుని బిడ్డలారా ఆయన దైవత్వాన్ని ఎరుగక పడి ఉన్న నిస్సహాయులకు సహాయము చేయడానికి, వారిని పైకి లేవనెత్తడానికి ఆయన వచ్చి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. నిస్సహాయులకు సహాయము చేయడానికి ఆయన వచ్చారు. నిస్సహాయులకు చేయూతను అందించడానికి ఆయన వచ్చారు. ప్రియులారా, నిరాశ నిస్పృహ పరిస్థితుల నడుమ నలిగిపోతున్న వారికి ప్రియులారా ఆశాదీపముగా ఉండడానికి యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చారు. ప్రియులారా, అయితే దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క పడి ఉన్న స్థితి గురించి మనం తెలుసుకుందాం. ప్రియులారా, కీర్తనల గ్రంథం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పడి ఉన్నటువంటి స్థితిని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందులో మొదటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 12వ చరణంలో, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. పాపము చేయవారంట అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా పడి ఉన్నారు. పాపం అనేది మనిషిని ఏం చేస్తుందంట? లేవలేకుండా కూలద్రోస్తుంది, పడద్రోస్తూ ఉంది. పాపము పడద్రోసిన తర్వాత, పాపము పడద్రోసిన మనిషి మరలా లేవలేడు. వాడు మరలా లేవాలి అంటే పాపం లేని పరిశుద్ధుడు వాడికి కావాలి. పాపం లేని పరిశుద్ధుని చేతి సహాయము కావాలి. పాపం లేని పరిశుద్ధుడైన దేవుడే లేవలేని స్థితిలో పడగొట్టిన పాపం నుండి మనిషిని పైకి లేవనెత్తగలరు. గనుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. యేసు ప్రభు వారు ఏం చేశారంట? బ్రతికింపజేయడానికి వచ్చిన దేవుడు. మీ పాపాల నుండి మిమ్మల్ని విమోచించడానికి, మీ పాపాల నుండి మిమ్మల్ని విడిపించడానికి, మీ పాపాల స్థితిలోంచి మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. కీర్తనలు ఈ 36:11 ఏమని రాయబడి ఉంటుందంటే, గర్వము పాపం అంట, భక్తిహీనత పాపమని మనకు తెలియజేస్తుంది. గర్విష్ఠులు లేక భక్తిహీనులు అదిగో పాపము చేసి వారు ఏటయ్యారంట? లేవలేకుండా పడిపోయారు. ఎవరు పడిపోతారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. గర్విష్ఠులు భక్తిహీనులు లేవలేకుండా ఏటవుతారంట? పడిపోతారంట. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యం మనిషికి ఎంత కనువిప్పును కలుగజేస్తుందండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనిషికి ఎంత కనువిప్పును కలుగజేస్తుంది.
మనిషికి ఎంత జ్ఞానాన్ని కలుగజేస్తుంది. మనిషి స్థితి మనిషికి తెలియజేసే ఏకైక గ్రంథం ప్రపంచ చరిత్రలో ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గర్వ హృదయులందరూ మరి సృష్టికర్త అయినటువంటి దేవునికి విరోధులు. ఈ మాటే సామెతలు 16:5 చూస్తాం. గర్వ హృదయులు యెహోవాకు హేయులు. మనిషిని పడదోసేది ఏంటంటే అహంకారమైన మనస్సు. ప్రియులారా, ఈ విషయం సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఒక్కొక్కరిని ఒక్కొక్కటి ఏం చేస్తుంటుందంట, పడద్రోస్తూ ఉంటుంది. నిన్ను ఏది పడద్రోసిందో తెలుసుకోవాలి. నీలో ఉన్న భక్తిహీనత నిన్ను పడద్రోసిందా? మరలా లేవలేకపోతున్నావా? నీలో ఉన్న గర్వపు హృదయము, అహంకారపు మనసు నిన్ను పడద్రోసిందా? మరలా నువ్వు లేవలేని స్థితిలో పడిపోయావా? లేక నీలో ఉన్న పాపము నిన్ను పడద్రోసిందా? లేవలేని స్థితిలో నీవు పడిపోయి ఉన్నావా? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు ఆ పరిస్థితుల్లోంచి నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు, నువ్వు నన్ను ఈ పరిస్థితుల్లోంచి లేవనెత్తగలవు. నా కుటుంబీకులు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. నా కుటుంబీకులు నన్ను చూసి ఏలన చేస్తూ ఉన్నారు. వాడికి లేవలేడు. వాడి గర్వమే వాడిని పడద్రోసింది. వాడి భక్తిహీనతే వాడిని పడద్రోసింది. వాడు చేసే దుర్మార్గపు పనులే వాడిని పడద్రోసాయి. వాడి పాపమే వాడిని పడద్రోసింది. ఇక వాడు లేవలేడు. నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నీకు సహాయము చేసి మరలా నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చగలిగిన వాడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమందికి ఎన్ని రకాల గర్వాలు పట్టి పీడిస్తాయో తెలుసా అండి? ఎన్ని రకాల గర్వాలు కొంతమందిని పడద్రోస్తాయో తెలుసా? కొంతమందికంట కులగర్వం అంటే అండి. ఏ గర్వం? కులగర్వం. కొంతమందికి కులస్తుల గర్వం. కొంతమందికి వద్దన్నా వచ్చి పడిపోయేటటువంటి అక్రమ సంపాదన గర్వం. కొంతమందికి పాలసీల గర్వం అంటాడు. పాలసీలు తెలుసమ్మా? కొన్ని పాలసీలు కడుతుంటారు. మనవాడు చెప్తున్నాడు, నేను చచ్చిపోయినా నా భార్యకంట 25 లక్షల పాలసీ కట్టాడు అంటున్నాడు. ఆడు గర్వం, 25 లక్షలు పాలసీ కట్టాను, నేను చచ్చిపోయినా నా భార్య పిల్లలకెట్రా పాలసీ కట్టాను, నేను చచ్చిపోతే. అందు గురించి ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు? ఆయన బేగ చంపేస్తున్నారండి. ఆయన బేగ చంపేస్తున్నారు. ఆయన బేగ చంపేస్తే ఈ పాలసీ డబ్బు వస్తుంది. కారు యాక్సిడెంట్లలోనో ఎక్కడికో తీసుకెళ్ళి తోసేసో ఏదో రకంగా వాళ్ళు బీపీ పెంచో, షుగర్ పెంచో, ఆడుకున్న సమస్య ఏటో, శరీర రోగ పరిస్థితి ఏటో తెలుసుకొని అది పెంచి ఆడు త్వరగా పోతే ఈ పాలసీ డబ్బులు వస్తాయి. పాలసీల గర్వం కొంతమందికి అండి. ఒక్కొక్కడికి ఎలాంటి గర్వాలంటే ఈ గర్వాలే ఈరోజు దేవుని మీద తిరుగుబాటు చేసే స్థితికి మనిషిని ప్రేరేపిస్తున్నాయి. దేవుని యొక్క వాక్యం మీద తిరుగుబాటు చేసే పరిస్థితికి ప్రేరేపిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమందికి వచ్చే జీతం గర్వం అంట. కొంతమందికి విచిత్రం తెలుసామా? అద్దె గృహాలు డబ్బులు గర్వం అంట. ఇల్లు సంపాదిస్తారు కదండి, అద్దె గృహాల నుండి బాగా డబ్బులు వస్తుంటే ఆ గర్వాన్ని పట్టుకోలేం. 4 ఇల్లులు అద్దెలు డబ్బులు వస్తే జాలాన్ని పట్టుకోలేం. పిల్లలు ఒకడికి చదువు గర్వం, మరొకడికి ఉద్యోగ గర్వం, ఇంకోటికి సంపాదన గర్వం, ఇంకోటి కారు ఉంటే ఆడి గర్వం అంటే అండి, ఇంకోటికి విలువైన బైక్ ఉంటే వాడికి గర్వం, కొంతమందికి అందం ఉంటే గర్వం, కొంతమందికి వెండి బంగారాల గర్వం, మరి కొంతమందికి ఊరంతా బంధువులు ఉన్నారా, మనకే కష్టం వచ్చినా వాళ్ళు వచ్చి సాయం చేస్తారులేరా, నేనున్నా లేకపోయినా ఊరంతా మంచితనాలు సంపాదించారు కదా. ఈ గర్వం ప్రియులారా గమనించండి. మంచి భర్తను కలిగి ఉన్నాననే గర్వం కొంతమందికి. ఇంకో కొంతమందికి ఏంటంటే విచిత్రమైన గర్వం ఏంటంటే అబద్ధాలు మోసాలు చేసేవారిని కలిగి ఉన్నట వాళ్ళకి గర్వం అంటండి. ఇదేంటండి? అబద్ధాలు మోసాలు చేసే వాళ్ళు కలిగి ఉన్నారంటే అది గర్వం అంట కొంతమందికి. ఇదొక విచిత్రమైన గర్వం ప్రియులారా. కులస్తుల్లో కానీ కుటుంబాల్లో కానీ ఉన్నత పదవులు కలిగిన అధికారులను కలిగి ఉన్నట్టును బట్టి కొంతమంది గర్వాంధులుగా ఉంటారు. మా కుటుంబంలో ఎవరున్నారంట? ఎమ్మెల్యే ఉన్నాడంట, ఎంపీ ఉన్నాడంట, మినిస్టర్ ఉన్నాడంట, అది గర్వం. మా కుటుంబంలో పలానా అధికారి ఉన్నాడు, గర్వం. ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఇంకో కొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఉన్నటువంటి అధికారుల గర్వం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంతమందికి ఏంటంట అందమైనటువంటి భార్య ఆమెకున్నటువంటి ఆస్తుల గర్వం అంటండి.
అందమైన భార్యను కలిగి ఉన్నాను, ఆస్తులు కూడా ఆమె తరపున కలిగి ఉన్నాననే గర్వం. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమందికి వద్దన్నా వచ్చి పడిపోయే వడ్డీల గర్వం అంటాడు. ఏ గర్వం అమ్మా? వద్దన్నా వచ్చి పడిపోయే వడ్డీల గర్వం అంటాడు. బా, చాలా విచిత్రంగా ఉన్నాయండి. కొంతమందికి వారు మాట్లాడే భాషల గర్వం. ఒకడంట అమెరికాలో ఉన్నాడంట, అమెరికా నుండి ఇండియాకు వచ్చాడంట. నేను అమెరికాలో ఉన్నాను, నేను లండన్లో ఉన్నాను. లండన్లో ఉన్న గర్వం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కొంతమందికి అవార్డులు గర్వం, మరికొంతమందికి మంచి పేరు ప్రఖ్యాతులను కలిగి ఉండడం గర్వం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంతమందికి ప్రియా దేవుని బిడ్డలారా ప్యాకేజీల గర్వం, మరికొంతమందికి ర్యాంకుల గర్వం. ఏమండి ఇన్ని గర్వాలు మనిషిని ఏం చేస్తున్నాయంట? ఏమండి ఎదుటి మనిషి యొక్క స్థితిని తక్కువగా చూసేవానిగా ఈ గర్వపు హృదయాలు కలిగిన ఇన్ని రకాల గర్వాలు మనిషిని ఏం చేస్తున్నాయంట? ఎదుటి మనిషి ఎడల సరైనటువంటి ప్రేమ లేకుండా, ఎదుటి మనిషి యొక్క కష్టాన్ని పట్టించుకోకుండా, ఎదుటి మనిషి యొక్క బాధను పట్టించుకోకుండా, ఎదుటి మనిషిని చిన్నచూపు చూసే స్థితికి ఇలాంటి ఏమండి గర్వపు హృదయాలు గలవారందరినీ నడిపిస్తూ ఉన్నాయి. కనుక బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అతిశయించువాడు ఏమండి సత్యవంతుడైన సృష్టికర్తను కలిగి ఉన్న విధానాన్ని బట్టి, కృప చూపుతున్న దేవుని కలిగి ఉన్న విధానాన్ని బట్టి అతిశయ పడాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24, కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31లో మనం చూస్తుంటాం. ప్రియులారా, నిజమే ఈరోజు మనం చూస్తున్నాం. ఇలాంటి గర్వాంధులు ఎదుటివారికి విలువను ఇయ్యరు సరికదా, వారు చెప్పిందే వినమంటారు, వారు చెప్పిందే చేయమంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు చెప్పేదే నేను చెప్పేది నువ్వు వినాలి, నువ్వు చెప్పేది నేను వినబెట్టి. మనిషికి ఉన్నటువంటి గర్వం మనిషిని ఏం చేస్తుందంట? ఎదుటి మనిషి యొక్క మాటను వినకుండా మనిషిని చేస్తూ ఉంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, లేవకుండా పడద్రోసేది ఏంటంట? గర్వము, భక్తిహీనత. ఈ రాత్రి ఎందుకు మనం ఈ విషయాలు చెప్పుకుంటున్నామంటే ప్రియులారా, ఆయన విశ్వసించిన మన జీవితాల్లో ఇలాంటి వాటికి ఒకవేళ మనం చోటిస్తే, దేవుని ఎరుగలేని వానికి దేవుని ఎరిగిన మనకి ఇక తేడా ఏముంది? అంతే కదండి. దేవుని ఎరిగినటువంటి మనం ఆ ప్రత్యేకతను చూపించాలి. దేవుని ఎరగలేని వాడు గర్వపు హృదయాన్ని ఆయా వాటిని బట్టి కలిగి ఉంటున్నాడు. దేవుని ఎరిగిన నీవు కూడా ఒకవేళ కలిగి ఉంటే, మరి సమాజమునకు ఏది నీ మాదిరి, ఏది నీ ఆదర్శము? ప్రియా దేవుని బిడ్డ, సమాజమునకు నువ్వు ఒక మంచి సందేశం ఇచ్చే, ఒక మాదిరికరమైన జీవితము, క్రీస్తు వలె చూపించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. క్రీస్తు దీన మనసు కలిగిన వానిగా, క్రీస్తు తను తాను తగ్గించుకున్న వానిగా, క్రీస్తు శిష్యుల పాదాలను ఆయన కడిగిన వానిగా యేసు ప్రభు వారిని మనం చూస్తాం. యేసు ప్రభు వారు అంటారు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి నేను వచ్చా. ప్రియులారా, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి కొంతమంది ఏంటంట? గర్వమును బట్టి, భక్తిహీనతను బట్టి, ఏమండి పాపాన్ని బట్టి లేవలేకుండా పడద్రోయబడ్డారు. అలాంటి వారికి కూడా దేవుడు మరొక అవకాశాన్ని, ఏమండి వారు విడుదల పొందడానికి మరొక అవకాశాన్ని ఆయన ఈ ప్రార్థనా కూడిక ద్వారా ఇస్తూ ఉన్నారు. ప్రియులారా, కీర్తనలు 113:8 ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ప్రియులారా, మనలను లేవనెత్తువాడు. ఎవడి బీదరకాన్ని, మన దరిద్రతను దూరముగా తరిమివేయగలిగిన వాడు దేవుడు ఒక్కడేనండి. మన దరిద్రతను మనుషులు మార్చలేరు. మన దరిద్రతను మనుషులు తీసుకోరు. మన బీదరకాన్ని మనుషులు తీసుకోరు. ఏమండి తీసుకుంటారమ్మా? బీదరకాన్ని తీసుకుంటారా? దరిద్రం తీసుకుంటారా? రోగాలు తీసుకుంటారా? అప్పులు తీసుకుంటారా? సమస్యలు తీసుకుంటారా? చెప్పండి అమ్మా. వడ్డీలు కట్టలేకపోతున్నాను, అసలు తీర్చలేకపోతున్నాను, వడ్డీలు కట్టలేకపోతున్నాను అంటే, వడ్డీలు నేను కడతానని వస్తారా ముందుకి? వచ్చేవాళ్ళు మాకుండే సమస్యలే మాకు ఎక్కువ, మా బాధ్యతలే మాకు ఎక్కువ, మా బాధలే మాకు ఎక్కువ, మా బాధ్యతలు మా భారాలు మేము మోయలేకపోతున్నాం. ఇక నీ గురించి ఏంట్రా బాబు, ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు. అలాగా వాళ్ళందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారంటగా, నువ్వు పోరా అక్కడికే. ఏమండి అడగపోతే వాళ్ళకి ఏదో ఎక్కడి నుండి వస్తుందంట కదా. ఏమండి క్రైస్తవులకి ఎక్కడి నుండి వచ్చేస్తుందండి? అమ్మా క్రైస్తవులకు వచ్చేస్తుందా? ఏమండి అలాగొచ్చేస్తే మొత్తం దేశం అంతా మారిపోతారండి. ఏమమ్మా అంతే కదండి, మారిపోతారు. చెప్పండి, డబ్బుతో ప్రతి మనిషిని కొనివచ్చు, డబ్బు కాదండి. యేసు ప్రభు పాపాలను క్షమించే దేవుడు, యేసు ప్రభు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. యేసులో నిజ సత్యము దాచబడి ఉంది. యేసు నిజమైన ఏకైక దైవ అవతారి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు
తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ 113వ కీర్తన 8వ చరణంలో మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, ఇది యెహోవా సేవకులలో ఉండే బేదలు, కడు దరిద్రత ఆ పరిస్థితులు కలిగిన స్థితి అయి ఉన్నది. ప్రియులారా, అక్కడ రాయబడింది కీర్తన 113:1 యెహోవా సేవకులారా అనే మాట మనకి అక్కడ కనబడుతుంటుంది. యెహోవా సేవకులకు ఏటొస్తాయంట, కొన్ని పరీక్షలు దేవుని ద్వారా వచ్చినప్పుడు ఆ పరీక్షలు ఎలా ఉంటాయంట, యోబు వలె సర్వస్వాన్ని కొన్ని సందర్భాల్లో కోల్పోయే పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి ఉన్న ఉన్నత స్థితి బేదరికంగా మారుతుంది. వారికి ఉన్న ఉన్నత స్థితి కడు దరిద్రతగా మారుతూ ఉంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఆయన ప్రజగా ఉన్నావు, ఆయన సేవకురాలుగా ఉన్నావు, ఆయన నిన్ను పరీక్షించాడు కదా, ఆ పరీక్షలో నువ్వు నిలిచావు కదా, గనుక ఆయన ఏమంటున్నాడు, ఇగో నువ్వు నా పరీక్షలో నిలిచావు గనుక నిన్ను నేల నుండి నేను పైకి లేవనెత్తుతాను. నేను నిన్ను పెట్టకొప్ప లాంటి పరిస్థితుల్లోంచి కూడా పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థితిని రెట్టింపుగా నేను నీకు ఇస్తాను. యోబుకి రెట్టింపుగా దేవుడు ఇచ్చాడా లేదమ్మా? మొదట ఆశీర్వదించిన దాని అంతటికంటే రెండంతలో దేవుడు ఆశీర్వదించాడు. కీర్తన 145:14 యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడని మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, మొదట 113:8 చూసింది పాపాన్ని బట్టి అక్కడ వారు పడిపోలేదు. ప్రియులారా, రెండవది కీర్తనలు 145:14 పాపాన్ని బట్టి వీరు కూడా పడిపోలేదు. ఇక్కడ పడిపోయిన వారు వీరెవరంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని భక్తులే అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని భక్తులకు మానసికంగా కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయంట, పడిపోయే స్థితిని కలుగు చేస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంట, మానసికంగా నా బిడ్డలైన వారు, నా భక్తులైన వారు పడిపోతే నేను వారిని ఉద్ధరిస్తాను, కృంగిపోయిన వారిని ఏం చేస్తాను, నేను లేవనెత్తుతానని ప్రభు మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథం 29:16 దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దుష్టులు ఏటవుతారంట, పడిపోతారు, లేకుండా పడిపోతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుల, ఒక నిస్సహాయ స్థితిలో, భవిష్యత్తుపై ఎటువంటి ధైర్యము లేని మానసిక ఒంటరి స్థితిలో, తనకు కలిగిన పక్షవాత స్థితిలో ఈ బెతెస్దా ఈ కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి ఈ పక్షవాయువుతో పడి ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేశారంట, ప్రభు స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత వీడు ఎక్కడ కనబడ్డాడంట, దేవాలయంలో కనబడ్డాడు. ఏ దేవాలయంలో? యెరూషలేము దేవాలయంలో కనబడ్డాడు. ఆధ్యాత్మిక భక్తిలో కనబడ్డాడు, దేవుని సన్నిధిలో కనబడ్డాడు. యేసు మీద ఆనాడు కుట్రలు చేసేవారి మధ్య కనబడలేదు, యేసు మీద లేనిపోని కల్పిత ప్రచారాలు చేసేవారి మధ్య కనబడలేదు, మందుబాబుల గుంపుల మధ్య కనబడలేదు, బెట్టింగులు గుంపుల మధ్య కనబడలేదు, రౌడీ గ్యాంగుల మధ్య కనబడలేదు, బెట్టింగులు గుంపుల మధ్య ఆయన కనబడలేదు. ప్రియుల, దౌర్జన్యాలు చేసి బ్రతికేటటువంటి గ్రూపుల మధ్య కనబడలేదు. ఎక్కడ కనబడ్డాడంట అమ్మా? ఎక్కడ? కొంతమంది స్వస్థ పరిస్థితి బాగు చేస్తే ఎక్కడ ఉంటారు తెలుసా అండి? ఇలాంటి పనికి మాలిన వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటారు, పనికి మాలిన వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఊరి మీద కొంతమంది గాలిగాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ గాలిగాలతో దేవుని ప్రజలు కొంతమంది ఏం చేస్తుంటారు, తిరుగుతూ ఉంటారు. వారి కష్టం బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు బాగు చేస్తే దేవుని సన్నిధిలో కనబడరు. కానీ స్వస్థత పొందిన వీడు ఎక్కడ కనబడ్డాడంట? యెరూషలేము దేవాలయములో కనబడ్డారు. దేవాలయంలో కనబడిన వీరితో ప్రభు అంటున్నాడు, నీవు స్వస్థత నొందితివి గనుక ఎక్కువ కీడు నీకు కలుగుకొనున్నట్లు ఎకరో పాపము చేయకమని ప్రభు వానితో చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా, ఇక పాపం ఎందుకు చేయవద్దని ప్రభు చెప్పారు అంటే ప్రియులారా, పాపము ఎంత కీడుకరమైనదో ప్రభువుకు తెలుసు, పాపము ఎంత హానికరమైనదో ప్రభువుకి తెలుసు. గనుకనే ప్రభు అంటున్నారు, ఇక పాపము నీవు చేయొద్దు. మరలా నువ్వు పాపం చేశావా, ఈసారి నీ మీదకు వచ్చే శిక్ష అది ఎన్నటికీ బాగు చేయబడదు. పాపము ఆదాము హవ్వలను దేవుని సహవాసము నుండి దూరము చేసింది. పాపం మరణాన్ని మనిషికి తెచ్చింది. పాపం నరక శిక్షను తెచ్చింది. పాపం సుఖపడవలసిన మనిషికి కష్టాలు తెచ్చింది. పాపం మనిషి ఆయుస్సును తగ్గించింది. పాపం మనిషి అభివృద్ధిని తగ్గించింది. పాపం దేవుని మహిమకు, దేవుని నీతికి, న్యాయానికి, యథార్థతకు, పరిశుద్ధతకు, నిత్యత్వానికి మనిషిని దూరం చేసింది. ప్రియులారా, పాపం దేవుడిచ్చు ఆరోగ్యానికి మనిషిని దూరం చేసింది. పాపం మనిషిని సాతాను సంబంధిగా మార్చింది.
పాపం ఏమండి పరిశుద్ధతకు సత్యానికి మనుషులను దూరం చేసి దేవుని యొక్క సత్యానికి, దేవుని యొక్క నీతికి, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధతకు విరోధులుగా మార్చింది. పాపం దేవుని వాగ్దానాలకు దూరం చేసింది. ప్రియులారా, పాపం ఆయనకు మనకున్న తండ్రి కుమారుల బంధాన్ని దూరము చేసింది. కనుక యేసు ప్రభువారు దేవాలయంలో కనబడిన వారిని పొగిడే కన్నా, మెచ్చుకునే కన్నా, వాడికి మరలా సమస్యను ఏది తెచ్చునో దానిని ఏమండి వానికి తెలియపరిచారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే గొప్ప భాగ్యం ఏంటంటే, నీవు 10 సార్లు రకరకాల సమస్యల్లో పడ్డానికి కారణమైన విషయాన్ని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన సేవకుల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు నీకు తెలియపరిచి నీ జీవితాన్ని అప్రమత్తం చేస్తాడు, నీ జీవితాన్ని సంరక్షిస్తాడు. ఏమండి నీ జీవితానికి ఒక క్షేమకరమైన స్థితిని ఇస్తాడు. ఏమండి నీ యొక్క కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆయన జాగ్రత్త పరుస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏమండి ప్రపంచ చరిత్రలో, బైబిల్ చరిత్రలో పాపము చేయకమని బోధించింది క్రీస్తు ఒక్కడే. ప్రియులారా, పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించింది ప్రభు ఒక్కడే. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము చేయవద్దని బోధించినవాడు ప్రపంచ చరిత్రలో ఏకైక నిజదేవుడు యేసు ప్రభువారు ఒకరే. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇటువంటి దేవుని ఏమండి ఈరోజు ప్రతి మనిషి ఏం చేయాలి? విశ్వసించవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈయన పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈయన్ని విశ్వసించడం ద్వారా పర సంబంధమైన, యహ సంబంధమైన ఆశీర్వాదాలు నిత్యము కూడా, అంటే భూ సంబంధమైన తాత్కాలిక దీవెనలతో పాటు పర సంబంధమైన శాశ్వత దీవెనలు మనం పొందుకోగలం. ఇక పాపము చేయవద్దని ఎందుకు ఏమండి యేసు ప్రభువారు బోధించారు? అర్థమైందమ్మా? పాపము ఎన్ని రకాలైన నష్టాలు మనిషికి తెస్తాయో చూడండి. ప్రియులారా, కనుక ఇటువంటి దేవుని కలిగి ఉన్న మన జీవితాల్లో పాపానికి చోటు ఒక ఆయన పరిశుద్ధతకు చోటిచ్చి ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు అనుదిన మన జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో మనం పొందుకుంటూ ముందుకి సాగిపోదాం.